ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి 2025 సంవత్సరము 12వ నెల 2వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లల, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే మాట్లాడినట్లుగా మరి మనకు శిశువు పుడతాడని, కుమారుడు అనుగ్రహింపబడతాడని మరి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించిన రీతిలో మరి వాక్యం నెరవేర్పుగా యేసు ప్రభువారు పుట్టడం, ఆయన మానవులందరి కొరకు కలవరుసులో ప్రాణం పెట్టి సమాచేయబడి తిరిగి లేసినటువంటి గొప్ప తండ్రి అండి. కాబట్టి కుమారుడు ఈ లోకానికి వచ్చి మనందరూ ఆ రక్షణార్థమై ఆయన కలవరుసులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేసినటువంటి గొప్ప తండ్రి. కాబట్టి కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఇంకా ఎవరైతే రాలేదో వారు వచ్చి మారు మనసు పొంది రక్షింపబడాలని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా, నీకే స్తోత్రాలు తండ్రి. జీవాధిపతిని దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మరిన కుటుంబంలో ప్రతి అవసరాలు కూడా తీర్చినాను. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించమని ప్రార్థన. నీకు స్తోత్రాలు ప్రభు. నాయకులు, అధికారులు మంచి వంతరం పని తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి యవన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థించడానికి స్తోత్రాలు తండ్రి. యవనస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి, ఇదిగో నన్ను వారు చెడు వ్యసనం నుంచి దూరపరిచి నీతి మార్గంలో వాళ్ళు నడిపించుకో తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. తమ తమ ఉద్యోగాలు చేస్తుండగా తండ్రి మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. యేసునికి స్తోత్రాలు ప్రభా. మీరు చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి ఆయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇగో నేను ప్రభా తండ్రి, పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి వంతనం పనికి స్తోత్రాలు ప్రభు. దేవాది విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతనం పని తండ్రికి స్తోత్రాలు ప్రభా. దేవా, ఎంతోమంది చదువుకుని ప్రభా తండ్రి నైనా మరి ఉద్యోగాలు లేకున్నారు, ఉద్యోగాలు దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు. నేను మా దేశ పాటి పంటనంతలో మీరు ఆశ్రయం దీవించినాను. దేవ, హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమండిలో దయచేయండి. నేను తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవతని ప్రతి సేవకుడు సేవకుడు వారి బిడ్డలు సంఘం పరిచర్య అంతని కూడా ప్రభు మీరు ఆశించి దీవించమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభా ఇగో తండ్రి ప్రభా, ఈ నెలలో డిసెంబర్ నెలలో ఆయా చోట్ల ప్రభా సంఘాల్లో తండ్రి ప్రభా మరి క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ప్రభా తండ్రి మీరు ఆశ్రయం జరిగించుకో తండ్రి. క్రిస్మస్ ఆరాధన ద్వారా అనేక మంది రక్షణ లేని వారు రక్షింపబడటం, మారు మనసు లేని వారు మారు మనసు దయచిన కృప దయచింది తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.